ప్రభునందు ప్రియులారా, కొన్ని రోజుల క్రితం మీరు సహోదరులు ఫోన్ చేసి విజయ్ బాబు ఇలా 3 రోజులు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం అంటే ఫస్ట్ షాక్ అయ్యాను. ఎందుకంటే తను నాకు తెలుసు, తనతో ఉన్నటువంటి మిగిలిన కన్వీనర్స్ కూడా నాకు తెలుసు. వీళ్ళ దేవుని కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారా, నిజమా కాదా అని. ఓకే, ఏర్పాటు చేస్తే అది సింపుల్గా వాళ్ళ గృహం ముందు ఏర్పాటు చేసుకుంటారేమో అనుకున్నాను. కానీ ఈ రీతిగా దేవుని కార్యక్రమం జరిగిస్తున్నందుకు నిజంగా వారిని అభినందిస్తున్నాను. అలాగే దేవుళ్ళు ఇంకా ముందుకు బలంగా కొనసాగాలని కోరుకున్నాను. ఇంకా చెప్పాలంటే పూర్తిగా మారు మనసు పొంది దేవుని సన్నిధిలో నిలబడాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, యవనస్తులై ఉండి దేవునిలో అంతంత మాత్రంగా ఉండే వాళ్ళే ఇలాంటి కార్యక్రమం చేస్తే విశ్వాసులుగా ముద్రపడిన మనం ఇంకెలాంటి కార్యక్రమాలు జరిగించాలో మనందరం కూడా జాగ్రత్తగా జ్ఞాపకాల్లో ఉంచుకోవాలి. కాబట్టి వాళ్ళు మనందరికీ ఒక హెచ్చరికను కూడా చేస్తున్నట్టుగా అనిపించింది. దేవునిలో ఉన్నామంటున్న మనం ఇంకా బలంగా దేవుని కోసం కార్యక్రమాలు జరిగించాలి. అలాగే వాళ్ళు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి మరి గురుమండల అధ్యక్షుల వారు, సిఆర్ గారు, తక్కినటువంటి నా సహోదరులు మాణిక్రావు గారు కావచ్చు, లేదంటే తమ్ముడు సుధీర్ గారు కావచ్చు, అలాగే వేదిక మీద నుండి సభను నడిపిస్తున్నటువంటి అధ్యక్షుల వారు కావచ్చు, తక్కినటువంటి సేవకులు, ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి వచ్చారు దేవుని సేవకులు, కింద కూడా కూర్చున్నారు. వారందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నా. అలాగే గతించినటువంటి 3 weeks బ్యాక్ అనుకుంటా మన గ్రామంలో సభలు జరిగినాయి. 3 days. మరలా ఒక నెల పూర్తి కాకముందే మరలా దేవుని గురించిన సభలు అవసరమా అని మనం అనుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా ఎంత అవసరం మనందరం తెలుసుకోవాలి. మీరు గమనించండి, ప్రపంచ జనాభాలో దేవుని గురించి తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు? మరొక ప్రశ్న, దేవుణ్ణి ఉన్నాడు అని నమ్ముతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, దేవుడు లేడని నమ్ముతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు? ఎవరు ఎక్కువ మంది ఉన్నారు? దేవుడు లేడు అని నమ్మేవాళ్ళు నాస్తికులు అంటారు, దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళని ఆస్తికులు అంటారు. పెద్దలు పురాతన కాలం నుంచి పెట్టబడిన పేరేంటంటే నాస్తికులు, ఆస్తికులు. దేవుడు నమ్మని వారికి వేసిన ముద్ర ఏంటో తెలుసా? నాస్తికులు అంటే ఏమీ లేనివాడు, నమ్మేవాడు ఆస్తికుడు. అంటే వాడు నమ్మకమే వాడు ఆస్తి. కాబట్టి నమ్మకాన్ని ఆస్తిగా చూపిస్తే ఏం చేశారంటే వీళ్ళు ఆస్తి కలిగిన వాడు. బంగారాన్నో, వెండినో, పొలాలనో, స్థలాలనో ఆస్తిగా చూపించలేదు పూర్వం. వాడికున్న ఆస్తి ఏంటంటే నమ్మకం, విశ్వాసాన్ని ఆస్తిగా చూపిస్తూ వీడు దేవుణ్ణి నమ్ముతున్నాడు, వీడు ఆస్తికుడు. వీడు దేవుణ్ణి నమ్మట్లేదు కాబట్టి నాస్తికుడు. అంటే వాడికి ఏం లేదు. వాడు బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, ఒకవేళ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, కీర్తి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ వాడికి ఏం లేదంటే వాటన్నిటినీ పక్కన పడేసి ఇదేది కాదు, వాడు నాస్తికుడు అన్నారు. ఎందుకంటే వాడు దేవుడిని నమ్మడు, దేవుడు వాడికి తెలియదు కాబట్టి వాడు నాస్తికుడు. కాబట్టి నాస్తికులు ఎక్కువ మంది ఉన్నారా, ఆస్తికులు ఎక్కువ మంది ఉన్నారా అని అడిగితే ఆస్తికులే ఎక్కువ మంది ఉన్నారు. నాస్తికుల జాబితా చాలా తక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒకవేళ పర్సంటేజ్లో మనం చూస్తే ఒక 2%, 5% ఉంటారు అంతే. నాస్తికుల పర్సంటేజ్ ఎంత అంటే దేవుని నమ్మని వాళ్ళు ఒక 2% ఉంటారేమో, లేదంటే ఒక 5% ఉంటారేమో. దేవుడు లేడని బాహాటంగా చెప్పేవారు. అడిగే జ్ఞాన విజ్ఞాన సభలను ఏర్పాటు చేసుకుంటారు, జన విజ్ఞాన సభలను. వాళ్ళందరూ ఎవరంటే నాస్తికులు. వీళ్ళు ఎంత పర్సంటేజ్లో ఉంటారంటే గట్టిగా ఉంటే 2, 3, లేదంటే గట్టిగా ఉంటే ఒక 5. అంటే 100 మందిలో 5 దేవుడు లేడని నమ్ముతారు, మిగిలిన 95 మంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు. దేవుడు ఉన్నాడు. నేను క్రైస్తవుల గురించి చెప్పట్లా, ఓవరాల్గా చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు హైందవులు గుడికి వెళ్తారు, ముస్లింలు మసీదుకి వెళ్తారు, క్రైస్తవులు చర్చికి వెళ్తారు. ఇలా మెజారిటీ పీపుల్ దేవుడు ఉన్నాడని నమ్ముతారు. నమ్మిన వాళ్ళు ఆయా రూపాల్లో ఎక్కడో చోట ఏదో రకంగా వెంబడించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, భక్తిని కొనసాగిస్తూ ఉంటారు.
మీరు గమనిస్తే పర్సెంటేజ్ ఎవరు ఎక్కువ ఉందంటే వీళ్ళే. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళ పర్సెంటేజే ఎక్కువ ఉంది. ఎక్కువ మంది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. మరి నమ్మితే ఇంకో ప్రశ్న మనం వేసుకుంటే, పాపం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, పాపం చెయ్యని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు? పాపము చెయ్యని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నవాళ్ళ, ఒకవేళ ఎక్కువ మంది ఉన్నారంటే మీ చేతులు పైకి లేపండి. లేరు. అంటే మెజారిటీ పీపుల్ ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. మీరు గమనిస్తే దేవుడు లేడని నమ్మేవాడు పాపం చేస్తున్నాడంటే అర్థం ఉంది. దేవుడు ఉన్నాడని నమ్ముతున్న వీళ్ళందరూ ఎలా పాపం చేయగలుగుతున్నారు? ఎలా పాపంలో బతకగలుగుతున్నారు? ఉన్నాడని నమ్ముతున్నారు కదా. ఎందుకంటే దేవుడిని ఎరిగిన వాడు పాపము చెయ్యడు అని బైబిల్ చెప్తుంది. దేవుణ్ణి తెలుసుకున్నవాడు పాపములకు చాలా దూరంగా ఉంటాడు. ఎందుకంటే దేవుని సంబంధి పాపములో ఉండడు అని చెప్తుంది. మరి అలా అయితే దేవుణ్ణి నమ్మిన మనం, దేవుణ్ణి ఎరిగిన మనం పాపం ఎలా చేయగలుగుతున్నారు? పాపములు ఎలా ఉండగలుగుతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, మిగిలిన వాళ్ళని పక్కన పెట్టేసేయండి. క్రైస్తవులుగా ఉన్న మనం, చర్చికి వెళుతున్న మనం, బైబిల్ కలిగిన మనం, ప్రార్థన చేస్తున్న మనం, పాటలు పాడుతున్న మనం, ప్రతిరోజు సన్నిధిలో గడుపుతున్న మనం. ఎందుకంటే సుమారు వారానికి ఆదివారం ఆరాధన జరుగుతుంది, శుక్రవారం ఏదో కార్యక్రమం ఉపవాస ప్రార్థన జరుగుతుంది, మిగిలిన తక్కిన కార్యక్రమాలు బోల్డ్ జరుగుతూ ఉంటాయి. ఇన్ని జరుగుతున్నాయి కదా. మీకోసం సంఘ కాపర్లు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, నడిపించే నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఇంతమంది కలిగిన మనం పాపం చేస్తున్నామా చేయట్లేదా? నేను పాపం చేయట్లేదు అన్న వాళ్ళు మీ చేతులు లేపమ్మా. మందిరానికి వెళ్తున్నారా? ఎస్. వాకింగ్ చదువుతావా? ఎస్. ప్రతిరోజు ప్రార్థన చేస్తావా? ఎస్. పొద్దున్నే లేస్తానండి, ప్రార్థన చేస్తాను. వాక్యం చదవకుండా బయటికి వెళ్ళననే వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. టకటక రెఫరెన్సులు మాట్లాడేసే వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు దేవునితో గడిపే వాళ్ళు ఉన్నారు. అలా అయితే మరి ఎందుకు పాపం చేయలేకుండా ఉండగలుగుతున్నావు? లేదా పాపం చేయకుండా ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు పాపంలోకి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వెళ్ళగలుగుతున్నావు? ఇలా సమాజాన్ని చూసిన తర్వాత మనందరం ఎందుకు పాపంలో పడిపోతున్నామో దావీదు గారు కీర్తన ద్వారా చెప్తుంటాడు మనకి. ఆ కీర్తన మనం చూడగలిగితే, దావీదు గారు రాసినటువంటి కీర్తన గ్రంథం 14వ కీర్తనలో రాయబడుతున్నటువంటి మాటలు మీరు గమనించండి. కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఎంత ప్రాముఖ్యమైందంటే ఇదే కీర్తన మరలా 53వ కీర్తనగా కనబడుతుంది. అంటే ఒకే కీర్తన 2 సార్లు ఒకే పుస్తకములో, కీర్తన గ్రంథంలో 2 సార్లు కనబడుతుంది. 14వ కీర్తన, అలాగే 53వ కీర్తన. మరలా ఇదే కీర్తన రోమీలకు పత్రిక రాస్తూ పౌలు గారు 3వ అధ్యాయంలో మరలా ఈ కీర్తన లేపి మాట్లాడుతుంటాడు. అంటే ఒకే కీర్తన ఎన్నిసార్లు కనబడుతుంది మీరు గమనించండి. దేవుడు ఒక మాట ఒకసారి చెప్తేనే చాలా ప్రాముఖ్యమైంది. అలాంటిది ఒకే కీర్తన ఎన్నిసార్లు కనబడుతుందంటే ఇది ఎలాంటి కీర్తన అన్నమాట? ఎలాంటి కీర్తన? ప్రతిరోజు మన కళ్ళ ముందు కనబడాల్సిన కీర్తన, మన నోటి మీద ఆడాల్సిన కీర్తన. కాబట్టి ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాలు బాగుపడాలంటే ఈ కీర్తన మన మనసుల్లో ఉండాలి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చెప్తుంది ఈ కీర్తన? రాయబడుతున్నమాట దేవుడు లేడని బుద్ధిహీనులు అన్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనుడు. దేవుడు లేడనేవాడు ఎవడట? బుద్ధిహీనుడు. మీరు గమనించండి, బుద్ధిహీనుడు అంటే చదువు సంధ్య లేనివాడని కాదు. మీరు ఇంకా చెప్పాలంటే దేవుడు లేడని చదువుకోనివాడు చెప్పడు, పశువులు కాసేవాడు చెప్పడు. మరి దేవుడు లేడని చెప్పేవాళ్ళు ఎవరు? పెద్ద పెద్ద పిహెచ్డీలు చేసిన వాళ్ళు మాట్లాడుతున్నారు, శాస్త్రాలను వడకాసేసిన వాళ్ళు మాట్లాడతారు, శాస్త్రవేత్తలు చెప్తుంటారు ఏమన్నా తెలుసా? దేవుడు లేడు అని. కానీ అలాంటి వాళ్ళందరినీ దేవుడు ఏ జాబితాలు వేశాడు తెలుసా? దేవుడు లేడని వాడు ఒకవేళ ఎన్ని పిహెచ్డీలు చేసినా, వాడికి ఎన్ని శాస్త్రాలు తెలిసినా, వాడు ఎన్ని డిగ్రీలు సంపాదించినా, వాడి పేరు వెనక ఎన్ని డిగ్రీలు పెట్టుకున్నా, వాడి గురించి చెప్పే మాట ఏంటంటే నీకెంత జ్ఞానం ఉన్నా ఆ జ్ఞానం బుద్ధిహీనత అన్నాడు. దేవుడు ఉన్నాడని నమ్మేవాడు బుద్ధిమంతుడు, దేవుడు లేడని నమ్మేవాడు బుద్ధిహీనుడు. ఈ బుద్ధిహీనుడట, ఈ జాబితాలో ఉన్న వాళ్ళందరూ బుద్ధిహీనులే
అని చెప్తున్నాడు. ఇది మొదట నాస్తికుల జాబితాలో ఉన్నవాడు. నాస్తికులు ఎందుకంటే దేవుడు లేడని బాహాటంగా ప్రకటించేవాడు బుద్ధిహీనుడు. వాడే కాదు, ఇక రెండో జాబితా చెప్తాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు. ఎవరి బుద్ధిహీనులు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. దేవుడు లేడని అనుకునే జాబితాలో మొదటిది బాహాటంగా లేడని బయట చెప్పేవారు. వేళే జాబితా దేవుడు లేడని బుద్ధిహీనులు ఎక్కడ అనుకుంటారు? ఇలా పైకి చెప్పరు. ప్రార్థనకు వచ్చేస్తారు, గుడికి వెళ్ళిపోతారు, మసీదుకి వెళ్ళిపోతారు, గుండు కొట్టించేసుకుంటారు, గెడ్డలు గీసేస్తారు. అబ్బో, భక్తి మామూలుగా ఉండదు. అవసరమైతే కత్తులతో శరీరాలు కూడా కోసేసుకుంటారు, నాలుక మీద సోలాలతో పొడి చేసుకుంటారు, చెవులకి రింగులు కుట్టేసుకుంటారు, రక్తం కార్చేస్తారు. ఇంకా చెప్పాలంటే నిప్పుల మీద కూడా నడిచేస్తారు. పైకి మాత్రం దేవుడు 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 విపరీతంగా దేవుని కోసం మాట్లాడే వాళ్ళందరూ పైకి దేవుడు, కానీ లోపల అనుకున్నది తెలుసా? దేవుడు లేడు, ఎవడు లేడు. పైకి ఎప్పుడు చెప్తారు తెలుసా? ఎవడైనా వీడికి అన్యాయం చేశాడు అనుకోండి, వీడు వాడిని ఏం చేయలేకపోతే వాడు ధనవంతుడైతే, అధికారం కలిగిన వాడైతే, బలవంతుడైతే వాడు ఏం చేయలేక అంటాడు, రే దేవుడు ఉన్నాడు రా, నీ అంతు చూస్తాడు రా, దేవుడు ఉన్నాడు రా, నీకు ఏదో ఒక రోజు తీర్పు తీరుస్తాడు రా, దేవుడు పైన అన్ని చూస్తున్నాడు రా పైకి. అదే వీడే ఎవరికన్నా అన్యాయం చేస్తున్నాడు అనుకోండి, వీడే ఎవరినన్నా మోసం చేస్తున్నాడు, లోపల ఏమనుకుంటాడు? బయటోడు వీడికి అన్యాయం చేస్తే దేవుడు ఉన్నాడు రా, చూస్తున్నాడు రా, మరి నువ్వు చేస్తే మరి నువ్వెలా చేస్తున్నావు? వీడు చేసేటప్పుడు లోపల చెప్పుకునేది తెలుసా? దేవుడేం లేడు, దేవుడు లేడు, జీవుడు లేడు. పైకి మాత్రం భక్తి, అందుకే లోపల అనుకుంటారట. మీరు అందుకే చెప్తున్నా, మనం చర్చికి వెళ్తున్నాం, నువ్వు లోపల ఏమనుకుంటున్నావు? నీ లోపల నీ హృదయంలో ఫీలింగ్ ఏంటి? నువ్వు లోపల ఏమనుకుంటున్నావు? నీ హృదయంలో ఫీలింగ్ ఏంటి? నువ్వు లోపల ఏం చెప్తున్నావు? దేవుడు లేడు, దేవుడు లేడు. అందుకే తప్పు చేసే ప్రతి వాడు కూడా లోపల చెప్పుకున్నది తెలుసా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. అందుకే యథేచ్ఛగా నిస్సిగ్గుగా మనం పాపం చేయగలుగుతాం. ఎందుకు నువ్వు తప్పు చేస్తున్నావు అంటే, నువ్వు యథేచ్ఛగా ఎందుకు విచ్చలవిడిగా తిరుగుతున్నావు అంటే, నీ లోపల ఫీలింగ్ ఏంటి తెలుసా? దేవుడు లేడని నీ హృదయానికి గట్టిగా చెప్పుకుంటున్నావు, అందుకు తప్పు చేస్తున్నావు. అందుకు లేదండి, నేను ఉన్నాడని చెప్తున్నాను, నాకు భక్తి ఉంది, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అంటే, ఇదే బ్యాచ్లో ఇంకో బ్యాచ్ ఉంది. ఒకటి బాహాటంగా చెప్పేవారు, రెండవది హృదయంలో చెప్పుకునేవారు, ఇక మూడోది ఏం తెలుసా? దేవుడు ఉన్నాడు కానీ ఎక్కడ లేడు. ఇంకా చెప్పాలంటే మెజారిటీ మన బ్యాచ్ అంతా దీంట్లోనే ఉంటుంది. 95% దేవుడు ఉన్నాడని నమ్ముతున్న వాళ్ళు, నాకు తెలిసి మెజారిటీ 95% కూడా దేవుడు ఉన్నాడు కానీ ఎక్కడ లేడు. మరి ఎక్కడున్నాడు? ఎక్కడో ఉంటాడు ఆయన. ఎక్కడుంటాడు? మన ఫీలింగ్ ఏంటి తెలుసా? చర్చికి వెళ్ళే మన ఫీలింగ్ ఏంటంటే, దేవుడు ఎక్కడుంటాడు? చర్చిలో ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? గుణదల్లో ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? నిర్మలగిరిలో ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? యెరూషలేములో ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? యోర్దాను నది దగ్గర ఉంటాడు. దేవుడు ఎక్కడుంటాడు? ఒకవేళ మన ఫీలింగ్ ఏంటి తెలుసా? చర్చిలో ఉంటాడు. అందుకే చర్చి దగ్గరికి వెళ్ళగానే గజ 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 నువ్వుపోతాం. చర్చి మూసేయగానే మన భయం ఉండదెక్క. చర్చి గడప దాటగానే మన చెప్పులు మనం వేసుకోగానే మన భయం పోతుంది. ఎందుకంటే చెప్పులు తీసేళ్తున్నావు చూసావా? ఆ చెప్పులు ఎక్కడైతే నువ్వు తీసేస్తున్నావు గుమ్మం బయట, లోపలికి అడుగు పెట్టేటప్పుడు నీ ఫీలింగ్ ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చాను. మరలా బయటకు వచ్చి మన కాళ్ళకి మన చెప్పులు వేసుకోగానే బయటకు రాగానే దేవుడు లేడు, ఏం లేడు. అందుకే చర్చిలో చాలా మంది చాలా భక్తిగా ఉంటారు. అందుకే హైందవులు కూడా గుడికి వెళ్ళినప్పుడు చాలా భక్తిగా ఉంటారు. అమ్మో, మాట్లాడరు వాళ్ళు, మడి కట్టేసుకుంటారు, స్నానం చేసి కానీ వెళ్ళరు, చాలా భక్తిగా నోట్లో మంత్రాలు చదువుతూనే ఉంటారు, దేవుడు 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 అని. కానీ బయటకు వస్తే దేవుడు లేడు. అందుకే వాళ్ళు పెట్టుకున్న పేరేంటి తెలుసా? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగామనుకోండి, వాళ్ళు దేవుని దర్శనానికి వెళ్తారట.
అంటే ఏం చేసి వస్తారు? దేవుడు ఒక చుట్టం, ఆ చుట్టం ఎక్కడో ఉన్నాడు, ఆ చుట్టం దగ్గరికి వెళ్ళి ఏం చేసి వస్తారు? అప్పుడప్పుడు చూసేసి వస్తారు. కానీ మనకు బాగా దగ్గర చుట్టం, వారానికి 2-3 సార్లు ఏం చేస్తాం? చూసేసి వస్తాం. చర్చికి వెళ్తాం, ఓపెన్ చేస్తాం, చూసేసి వస్తాం. మరలా ఆ చర్చికి డోరేసి బయటకు వచ్చే కానీ మన ఫీలింగ్ ఏంటంటే దేవుడు లేడు. అందుకే లోపల భక్తి, బయట మాత్రం భక్తిహీనత. దాని భక్తిహీనతను కూడా అంటారు బుద్ధిహీనత అంటారు. బుద్ధిహీనత. అంత నిక్కచ్చిగా లోపల నీవు బయటికి వచ్చిన తర్వాత ఎందుకు అయిపోతున్నావు అంటే, దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం తెలుసా? చర్చిలో పెట్టి తాళాలు వేసి వచ్చేస్తాం. అందుకే అంటాం, జైల్లో ఖైదీని చూసినట్టు అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చేస్తాం మనం. జైల్లో ఖైదీని ఎలాగైతే దర్శించి వస్తారో ఓపెన్ చేసి చూసి ఆరాధన చేసి ప్రార్థన చేసి తిరిగి వచ్చేస్తాం. మరలా నేను వచ్చి తలుపులు తీసేంత వరకు సైలెన్స్, కీప్ క్వైట్, వస్తాను, మళ్ళా వారానికి వస్తాను, వచ్చి ఆరాధన చేస్తాను, అప్పుడు దాకా నువ్వు ఎక్కడే ఉండని చెప్పి తలుపులేసి తాళలేసి వచ్చేస్తాను. అవునా కదా? కాదని చెప్పలేదు. ఎందుకంటే చర్చి కనపడగానే లెంపలేసేసుకుంటాం, చర్చి దాటి వచ్చేసిన తర్వాత పక్కోళ్ళు లెంపలు వాయించేస్తాం. ఇవి చాలా మందికి ఉన్నటువంటి బతుకులు. వీళ్ళ కూడా ఎవరు తెలుసా? బుద్ధిహీనులు. అందుకేనట ఎవడు కూడా భక్తిహీనుడుగా కనపడుతున్నాడు, ఎవడు కూడా భక్తిపరుడుగా కనపడలేదు. ప్రతి వాడు కూడా భక్తిహీనుడు అని చూడండి. ఏమన్నాడా? వారు చెడిపోయారు. ఎవరు చెడిపోతారు? దేవుడు లేడనేవాడు చెడిపోతాడు, ఉన్నాడనేవాడు చెడిపోడు. ఇందాక ఎవరు పాపం చేయట్లేదని అడిగితే చేతులు పైకి లేలే చూసారా? దానికి అర్థం ఏంటి తెలుసా? మనందరం ఎవరు? మనందరము చెడిపోయాం, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా. ఎవరైనా సరే ధైర్యంగా నేను తప్పు చేయట్లేదని మన చేతులు పైకి లేపలేము. ఎందుకు అంటే మనం చెడిపోతున్నాం. ఎందుకు చెడిపోతున్నావు? బయటికి రాగానే మాయలో పడతాం, మొబైల్ చూడగానే మాయలో పడతాం, దానిలో దూరిపోయి మర్చిపోతాం. ఎవరిని మర్చిపోతాం తెలుసా? అప్పుడు కూడా దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి మర్చిపోతాం. అందుకే వారందరూ చెడిపోయారు. ఎవరైతే చెడిపోతున్నారో వీళ్ళందరూ ఏంటంటే దేవుడు లేడని బాహాటంగా నమ్ముతున్నారట. ఏంటంటే హృదయములు. అందుకే సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు దేవుడు పక్కనే ఉండి మనతో పాటు చూస్తున్నా అనిపిస్తుంది, మనకి అనిపించదు. తప్పు చేస్తున్నప్పుడు దేవుడు పక్కనే ఉన్నాడు అనిపిస్తుంది, మనకి అనిపించదు. అందుకే యథేచ్ఛగా మనం జీవిస్తున్నాం. అదే దావీదు గారు అన్నాడు, ఎందుకు వెళ్ళి చెడిపోతున్నారు తెలుసా? దేవుడు లేడని వారు తమ హృదయములో చెప్పుకుంటున్నారు. వారు చెడిపోయిన వారు నెక్స్ట్ అసహ్య కార్యాలు చేస్తారు. అసహ్య కార్యాలు. ఇంకా చెప్పాలంటే దేవుడు తప్పు చేస్తాడని చెప్పట్లా, దేవుడు ఏదో మిస్టేక్ చేస్తాడని చెప్పట్లా, ఏదో పొరపాటు చేస్తాడని చెప్పట్లా. మరి ఏం చేస్తాడు? అసహ్య కార్యాలు. ఇంకా చెప్పాలంటే అసహ్యం అని ఎప్పుడంటారు తెలుసా? దాన్ని చూడడం ఇష్టం లేక, దాన్ని వినడం ఇష్టం లేక, దాని వాసన భరించలేక, అక్కడ ఉండలేక మనం ఎప్పుడైతే ఇబ్బంది పడతామో దాన్ని అసహ్యం అంటారు. ఇంకా చెప్పాలంటే మన శరీరంలో ఉన్న ప్రతిదీ కూడా అణువణువు జలజరుస్తుంది. దాని అసహ్యం, దాని అసహ్యం. దేవుడు అంటున్నాడు, వీళ్ళ అసహ్య కార్యాలు చేస్తున్నారు. అసహ్య కార్యాలు. ఎవరు? దేవుడు లేడనుకునేవాడు ప్రతి వాడు కూడా అసహ్య కార్యాలు చేస్తాడు. నెక్స్ట్ మేలు చెయ్యువారు లేరంటే ఒక్కడు కూడా లేడట. ఎంతమంది? సింగిల్ డిజిట్ నెంబర్ కూడా లేదట. ఒక్క నెంబర్ కూడా లేదు. ఒక్కడు లేడు. ఇలా మాట్లాడుతూ చూడు, మేలు చేసేవాడు లేడు. మరేం చేస్తాం? మేలు చేయడానికి మనకు చేత కాదు. ఎందుకు? నువ్వు దేవుడు లేడనుకుంటున్నావు. అది మేలు చేయవాడు ఎవడును లేడు. మీకు ఒక విషయం చెప్పనా? దేవుడు నమ్ముకున్న వారికి చెప్పాలంటే క్రీస్తుని అంగీకరించినటువంటి మిషనరీలు కుటుంబాలు విడిచిపెట్టేశారు, దేశాలు విడిచిపెట్టేశారు, వాళ్ళకున్నటువంటి సంపదలు విడిచిపెట్టేశారు, సిరి సంపదలు విడిచిపెట్టేశారు, భోగాలు విడిచిపెట్టేశారు. ముక్కు ముఖం తెలియని దేశాలకు ప్రయాణమై వెళ్ళిపోయారు. ఏం చేయడానికి? మేలు చేయడానికి. వాళ్ళ దేశాల్లో వాళ్ళకి పేరుంది,
కీర్తి ఉంది, ఆస్తి ఉంది, అక్కడ ఉంటే ఫుల్గా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు, చర్చికి వెళ్ళి హాయిగా బతకచ్చు. ఒక పక్క దేవుని ఆరాధించుకుంటూ వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని హాయిగా గడుపుకోవచ్చు. కానీ అక్కడ ఉండాలనిపించలేదు వాళ్ళకి. ఎందుకు తెలుసా? నాకు దేవుడు తెలుసు కాబట్టి నేనేం చేయాలి? తెలియని వాళ్ళకి మేలు చేయాలి. మదర్ తెరీసా ఎవరు? మన దేశం, మన తల్ల. ఎవరావిడ? ఎక్కడి నుంచి వచ్చింది? కలకత్తా మహానగరానికి ప్రవేశించిన ఆవిడ ఏం పని? వాళ్ళ చేతులకు ఉన్నటువంటి, వాళ్ళ శరీరానికి ఉన్నటువంటి పురుగులు సైతం తన నోటితో తీసేసేంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటా మేలంటే ఆవిడ తన హృదయంలో అనుకునేదని తెలుసా? దేవుడు ఉన్నాడు, నా క్రియలు చూస్తున్నాడు, నేను చేసే మేలు నా దేవుని సన్నిధిలో రాయబడుతుందని ప్రతి చోట మేలు చేయడానికి ట్రై చేసింది. మనం ఏం చేస్తున్నాం? మేలా కీడా అంటే మేలు చేసేది తక్కువ, కీడు చేసేది ఎక్కువ. అందుకే దేవుడట ఏమనుకున్నాడు చూడండి, రెండవ వచనం, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాడు. ఏం చేస్తున్నాడు? బుద్ధుందా వీళ్ళకి అని చూస్తున్నాడు. మీరు గమనించండి, ఈ మాట నాకు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఎంత విచిత్రమో తెలుసా? మన ఏ గిరిలో ఉన్నామో మనకు అర్థం ఉంది. నిజంగా సిగ్గుపడవలసిన మాట. దేవుడు మనందరినీ జ్ఞానం కలిగేటట్టు చేశాడు లేదా? వివేకం ఇచ్చాడు లేదా? మనిషికి వివేకం ఇచ్చాడు, పశువుల కంటే వివేకం ఇచ్చాడు, పక్షుల కంటే వివేకం ఇచ్చాడు. బుద్ధి జ్ఞానములు కలిగిన మనిషి. అది గాడిద ఇప్పటికీ గాడిదలా చాకరీ చేస్తుంది. మరి మనిషి దినదినము వర్ధిల్లుతూ వచ్చేసాడు. వివేకం అన్ని చోట్ల ఉంది. వస్తువులు వాడుకోవడంలో ఉంది, జంతువులు లోపరుచుకోవడంలో ఉంది, గృహాలు నిర్మించుకోవడంలో ఉంది, రోడ్లు వేసుకోవడంలో ఉంది. ఇదిగో ఈరోజు టెక్నాలజీగా పేరు పెట్టుకుని ఎన్నో విచిత్రమైన టెక్నాలజీలు తెచ్చుకుని వాడుకునే స్టేజ్లో ఉన్నాడు మనిషి. కాలు కదపకుండా, ఏలు కదపకుండా, ఆలోచనలతో సహితం తన పనులన్నీ నెరవేర్చుకునేంత తెలివితేటలు మనుషుకున్నాడు. అన్ని చోట్ల తెలివితేటలు ఉన్నాయట, కానీ దేవుని దగ్గర మాత్రం బుద్ధి లేదట వీడికి. దేవుడు అనుకున్నాడు, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో, అసలు ఒక్కడైనా ఉంటాడేమో అని చూస్తున్నాడట. ఇది మనకు అర్థం కావాలంటే మనం ఎలాంటి వాళ్ళు మనకు తెలియాలి. మనకు తెలిసిన ఒక సామెత ఉంది తెలుగులో. అదేంటో తెలుసా? పిల్లట పాలు తాగుతూ నన్నెవ్వరూ చూడలేదు అనుకుంటుందట. మనిషి కూడా పాపం చేస్తూ నన్నెవ్వరూ చూడలేదు అనుకుంటాడు. పిల్లికి తెలియని సంగతి ఏంటి తెలుసా? పిల్లి ఎందుకు నన్ను ఎవరు చూడలేదు అనుకుంటే తలకాయ గిన్నెలెట్టింది. గిన్నెలో తలకాయ ఆడితే దానికి ఎవరు కనబడతారు? గిన్నె కనబడుతుంది, గిన్నెలో ఉన్న పాలు కనబడతాయి. మనం కూడా తప్పు చేసేటప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఎదరు చూస్తాం, వెనక్కి చూస్తాం, పక్కకు చూస్తాం, ఇటు పక్క చూస్తాం, చుట్టూ. ఒకడు 80 degrees చూస్తే, 90 degrees చూస్తే, ఒకడు 180 degrees చూస్తే, ఒకడు 360 degrees చెక్ చేసి అప్పుడు తప్పు చేస్తాడు. ఫీలింగ్ ఏంటంటే నన్నెవ్వడు చూడలేదు. కానీ పిల్లికి తెలిసిన సంగతి ఏంటి తెలుసా? పిల్లిని చూసేవాడు గిన్నెలో ఉండడం, మరి ఎక్కడ ఉంటాడు? గిన్నె బయట ఉంటాడు. ఆ గిన్నె ఇంట్లో ఒక పాత్ర మాత్రమే. ఆ పాత్రని తలెట్టి నన్ను ఎవ్వరూ చూడలేదు అనుకుంటుందట. కానీ బయట ఉన్నవాడు దాన్ని చూడటమో జరుగుతుంది, దాన్ని నడుము ఎరగొట్టడం కూడా జరుగుతుంది. ఎందుకంటే బయట ఉన్నాడు యజమాని. మీరు గమనిస్తే నువ్వు చుట్టూ చూసేవే, దేవుణ్ణి చుట్టూ ఉండడు, మరి ఎక్కడ ఉంటాడు? ఆయన ఆకాశం పైన ఉంటాడు. దరిద్రం ఏంటంటే మనం పైకి చూడడం తప్పు చేసేటప్పుడు. పాపం చేసేటప్పుడు ఎప్పుడైనా నన్ను ఎవడైనా చూస్తాను తల పైకి చూసేవాడు ఎవడని అంటాడా? పైకి చూడడం మనం ఎక్కడ చూస్తాం? పక్కకు చూస్తాం, చుట్టూ చూస్తాం, గిరక్క తిరిగి చూస్తాం. అమ్మయ్య ఫుల్ కాన్ఫిడెన్స్తో మన పాపంలో మనం మునిగిపోతాం. ఏ పాపం అని అడగండి, పాపాలు చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పాపం ఏంటి మీకు ప్రత్యేకంగా చూసం చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇది తప్పు అన్న సంగతి తప్పు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. తప్పు చేస్తున్న ప్రతిసారి మనం చుట్టూ చెక్ చేసుకుంటాం. అది దేవుడు అన్నాడు, వీళ్ళు చుట్టూ చూస్తున్నాడు కానీ బుద్ధి ఉందా వీడికి? బుద్ధుంటే ఎటు చూడాలి? పైకి చూడాలి. మీరు గమనించండి, మనం తప్పు చేసే ప్రతి చోట ఆకాశం ఉంటుందా ఉండదా? మీరు తప్పు చేసే ప్రతి చోట
నువ్వు పార్క్కి వెళ్ళినా పైన ఆకాశం ఉంటుంది, బీచ్కి వెళ్ళినా పైన ఆకాశం ఉంటుంది, వీధిలో బయట తిరుగుతున్నా పైన ఆకాశం ఉంటుంది, పైన ఆకాశం ఉంటుంది. లేదండి మా ఇంట్లో స్లాబ్ గట్టిగా వేసాం, పైకి చూస్తే స్లాబే కనబడుతుంది తప్ప ఆకాశం కనబడలేదంటే నీకు తెలియని సంగతి ఏంటంటే స్లాబ్ను కూడా స్కాన్ చేయగలడు ఆయన పైనుంచి చూస్తున్నాడు. నీ ఇల్లు కనబడుతుంది ఆయనకి, నీ ఇంటి లోపల నువ్వు కనబడతావు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన నరులను మనిషి ఆకారం మాత్రమే చూసే టైప్ కాదు ఆయన. ఆయన చూపులు ఎక్కడి దాకా వెళ్ళిపోతాయంటే మనిషి యొక్క అంతరంగాను కూడా స్కాన్ చేయగలడు. ఇక చెప్పాలంటే తన దృష్టితో క్లియర్గా చూడగలడు. క్లియర్గా పాస్టర్ గారిని మోసం చేయొచ్చు, మేకప్ వేసి తెల్ల చీర కట్టుకుని బొట్టు కాటుకు తీసేసి గాజులు తీసేసి ముసిగేసుకుని కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేసేస్తే అబ్బా ఈవిడంత భక్తురాలు లేడు అనుకుంటారు. ఇదిగో దేవుని యొక్క కూడిక ఇంటి దగ్గర కృతజ్ఞత కూడిక పెట్టుకుని ఏదో సేవకుని తీసుకొచ్చి నువ్వు ఏర్పాటు చేస్తే పాస్టర్ గారు మోసపోవచ్చు. అబ్బో భక్తుడు, దేవుడు అంటే విపరీతమైన ప్రేమని సేవకులు మోసపోవచ్చు. కానీ దేవుడు పై ఆకారం చూడట. మరి ఏం చూస్తాడు? ఆయన అంతరంగం చూస్తాడు, ఆయన లోపల క్యారెక్టర్ చూస్తాడు. అందుకే మంచి వస్త్రాలు వేసుకున్నాను, అలంకరణ గట్టిగా చేసుకున్నాను, నా రూపం చూడు, నా సోగు చూడంటే ఆయన చూడట. మరి ఏం చూస్తాడు? లోపలేమనుకుంటున్నావు? నీ అంతరంగం ఏంటి? అంతరంగంలో నీ ఫీలింగ్ ఏంటి? నా గురించి ఏమనుకుంటున్నావు? మనం ఎక్కువ శాతం మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండదు తెలుసా? పాస్టర్ గారిని మెప్పించాలి, చుట్టూ ఉన్న ప్రజల్ని మెప్పించాలి. మన గురించి అందరూ అనుకోవాలి ఏమని? ఆయన చాలా మంచోడండి, మంచి సేవకుడు, మంచి భక్తుడండి, ఆవిడ చాలా మంచి పాస్టర్ గారండి. ఇలాంటి యాసాలు వేస్తే మనుషులు నమ్ముతారేమో కానీ ఆయన అంటాడు, ఒరే నీ లోపల నాకు బాగా తెలుసురా, నీ లోపల నాకు బాగా తెలుసు. నీ యాక్టింగ్, నీ పర్ఫార్మెన్స్ బయట చేస్తే ప్రజలు పడిపోతారేమో. నేను చూస్తున్నాను, నేను లోపల చూస్తున్నాను, నేను లోపల చూస్తున్నాను, నాకు కనపడుతుంది. ఆయన అనుకున్నాడట, వీడు నన్ను చూడ్డేటి, వీడు నన్ను చూడ్డాడు. అందుకే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం పైనుంచి చూస్తున్నాడట. చూసి నర్లను ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడంటే బాగుండు, చూడలేదట ఆయన. మరి ఏం చేస్తున్నాడు? నర్లను పరిశీలించాను. పరిశీలన అంటే నా మీద మీకు డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు నన్ను జాగ్రత్తగా స్కాన్ చేస్తాను పైనుంచి. నేను ఇక్కడ నిలబడి తూలిపోతున్నాను అనుకోండి, నేను ఇక్కడ నిలబడి నా మాటలు కనబడుతున్నాయి అనుకోండి, నా కళ్ళు ఎరిపెక్కిపోయి అనుకోండి, డౌట్ వస్తుంది మీకు. వీడు బయట తాగేసి వచ్చేసాడా అని. తాగేసి వచ్చి ప్రసంగం చేస్తున్నాడు డౌట్ వస్తే ఏం చేస్తారు తెలుసా? వస్తారు దగ్గరికి, స్మెల్ చూడడానికి ట్రై చేస్తారు, నా అవతారం చూడడానికి ట్రై చేస్తారు. ఎందుకు? డౌట్ వచ్చింది నీకు. నా అనువనువు స్కాన్ చేయడం ట్రై చేస్తారు. మన మీద డౌట్ వస్తే పరిశీలిస్తారు. దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయనకి భూతద్దాలు అవసరంలా. ఆయన చెక్ చేయడానికి ఆయన కళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మైక్రోస్కోపుల కంటే పవర్ఫుల్. ఆయన స్కాన్ చేస్తున్నాడు, పరిశీలించెను. దావీదు గారు అంటాడు, నీవు నా నడకను, నెక్స్ట్ నా పడకను కూడా పరిశీలిస్తున్నావు. నా పడకను కూడా, ఎలా పడుకుంటున్నామో ప్రతిదీ పరిశీలిస్తాడు. అందుకే మీరు గమనించండి, తప్పు చేస్తున్నా మనం తలుపులేసుకుని చేస్తాం. కానీ నీకు తెలియని సంగతి ఏంటంటే నువ్వు తప్పు చేసే ప్రతి చోట ఆయన ఉంటాడు. చూడండి తెలుసా, మనం బాత్రూంలోకి వెళ్ళిపోతామే, బాత్రూంలోకి ఎవరు రారనుకుంటామే, కానీ నీకు తెలియదు ఏంటంటే నువ్వు బాత్రూంలో చేసే పనులు కూడా నీకు తెలుసు. ఆయన చూస్తున్నాడు. ఆయన నువ్వు మంచం మీద పడుకుని దుప్పడ ముసిగెట్టి చేస్తున్నావే, ఒకవేళ దుప్పడ ముసిగెడితే ఎవరికి కనబడవేమో, తలుపులేసి తాళాలేసి ఎవరు లోపలికి రారేమో, కానీ ఆయన వస్తాడు. ఆయన ఫీలింగ్ ఏంటి తెలుసా? వీడు అందరికీ దూరంగా వచ్చేసాను అనుకుంటున్నాడు, వీడికి బుద్ధుంటే నాకు దూరంగా వీడు పోలేడన్న సంగతి వీడికి తెలియదు కదా. దావీదు గారు అదే అంటాడు, నేను ఎక్కడ పోగలను, నీ నుంచి ఎక్కడ పోయి దాక్కుంటాను? సముద్రం లోపలికి వెళ్ళిపోనా, అక్కడ కూడా నువ్వు ఉన్నావు. పాతాళంలోకి వెళ్ళిపోయినా నీ చూపును అక్కడ కూడా చూస్తుంది. నీ కంటికి పాతాళము కూడా తేటగా కనబడుతుంది. అది చెప్తున్నాడు. అందుకే నరులను పరిశీలించాడట. నెక్స్ట్ వారందరూ ఎవరు? దేవుడు లేడని చెప్పుకునే వారందరూ
దారి తొలిగి బొత్తిగా చెడిపోయారు. మీరు గమనించండి, కాస్తో కోస్తో చెడిపోతున్న వాడు భయపడుతూ బతుకుతున్నవాడు. కానీ ఎప్పుడైతే మనం స్ట్రాంగ్గా ఫీల్ అయిపోతామో, ఎప్పుడైతే మన పాపంలో భారీగా కూరుకుపోతామో, అప్పుడు మన ఫీలింగ్ ఏంటంటే దారి తప్పేసాం. కానీ కొన్నిసార్లు కొంతమంది ఉంటారు, దారి తొలుగుతారు, మరలా దారిలోకి వస్తారు. మెజారిటీ మ్యాక్సిమం భక్తిలో ఉన్నవాళ్ళు కాసేపు అటు ఇటు పోతూ ఉంటారు, కానీ మరలా దేవుడు ఒక లెంపకయ్యి కానీ మరలా దారిలోకి వస్తాడు. కానీ ఎప్పుడైతే దేవుడు లేడని ఫిక్స్ అయిపోతాడో వాడు బొత్తిగా చెడిపోతాడు. నేను మరలా చెప్తున్నాను, మనందరం చెడిపోయి ఉండొచ్చు, కానీ బొత్తిగా మాత్రం చెడిపోకండి. ఎందుకంటే మనం బతకడానికి ట్రై చేస్తే దేవుడు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా నిలబడతాడు. అయ్యో నేను బతకలేను అనుకోకండి, మనందరం నిలబెట్టే బాధ్యత దేవుడు. దేవుడు మనల్ని కాపాడుతాడు. నేను పాపం చేయకుండా ఉండలేకపోతున్నానంటే నువ్వు దేవుని సందులో ఏడు, ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నీకు సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. దేవా నన్ను కాపాడు, నేను ఇది మానలేకపోతున్నాను, ఈ తాగుడు మానలేకపోతున్నాను, ఈ వ్యభిచారం మానలేకపోతున్నాను, నా కోరికలు చంపుకోలేకపోతున్నానంటే ఆయన అంటాడు, నన్ను అడుగు, నేను సహాయం చేస్తాను. నా సన్నిధికి రా, దారి తొలక్కు, నా దారిలో నిలబడి నడవడానికి ప్రయత్నం చేయి, నేను కాపాడతాను. కానీ వీళ్ళందరూ దారి తప్పిపోయారట, బొత్తిగా చెడిపోయారట. చెడిపోయిన వీళ్ళు ఇంక ఏనాడు మేలు చేయరట. మేలు చెయ్యువారు ఎవరు లేరు, ఒక్కడైనా లేడు, ఒక్కడు కూడా లేడు. ఆ మాట కింద చెప్తున్నాడు తెలుసా? దేవుడు అనుకున్నాడు ఒక్కడైనా ఉంటే బాగుంది. ఒక్కడే. మీకు సంగతి తెలుసా? సొదొమోను కూడా కాపాడడానికి ఎంతమందిని అడిగాడు ఆయన? అబ్రహాం గారు అడిగింది ఎంతమంది? 10 మంది ఉంటే దాన్ని నాశనం చేయకుండా ఖాయం. సొదొమ ఎందుకు నాశనం అయిపోయింది తెలుసా? అక్కడ ఎంతమంది లేరు? 10 మంది లేరు. కానీ దేవుడు ఇంకా బేరాన్ని తగ్గించాడు. అబ్రహాం గారు అయితే 10 మంది దగ్గర ఆగిపోతే దేవుడు ఇంకా బేరాన్ని తగ్గించాడు. ఇంకా చెప్పాలంటే సొదొమలో లోతు ఒక్కడైనా ఉన్నాడు, కానీ ఈనాడు చెక్ చేస్తానట లోతు లాంటి వాడు కూడా లేడు, ఒక్కడు కూడా లేడు. అయినా ఇంకా విచిత్రం ఏంటి తెలుసా? సొదొమోను తీసేసిన దేవుడు మనల్ని ఇంకా తీసేయలేదు. చాలా సందర్భాలు అంటుంటారు, మా ఊరు కదన్నా, మా ఊరు సొదొమో, మా ఊరు సొదొమ గొమొర కంటే దారుణంగా ఉంటుంది. అయినా ఎందుకు ఉంచుతున్నాడు? ఇంకా ప్రేమిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే సొదొమ కంటే ఎక్కువ మనల్ని ప్రేమిస్తున్నాడు, సొదొమ కంటే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాడు. సొదొమోను ఒక్కడున్నా కాపాడలేదు, కాల్చేశాడు. ఆ ఒక్కడిని తప్పించి కాల్చేశాడు. కానీ ఈరోజు ఒక్కళ్ళు లేకపోయినా ఇంకా మనకు అవకాశం ఇస్తాడు. ఎందుకో తెలుసా? పైన ప్రభువు ఉండి, పరలోకమందు తండ్రి పక్కన ప్రభువు ఉండి ప్రార్థన చేస్తాడు. ఇదిగో ఈ ఒక్కసారి కావాలి, ఈ ఒక్క సంవత్సరం వాళ్ళకి ఆయుష్ని మన పక్క నుండి మన కోసం విజ్ఞాపన చేసే ఒక ఆయన ఉన్నాడు కాబట్టి ఇంకా బతుకున్నాము. ఎందుకంటే అబ్రహాము గారి విజ్ఞాపన అయితే దేవుడు 10 మంది దగ్గర ఆగిపోయాడు, కానీ ప్రభువు ఒక్కళ్ళు లేకపోయినా విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక్కళ్ళు లేకపోయినా తండ్రి అవకాశం, అందుకే బతుకుతున్నాడు. అందుకన్నాడు మేలు చేయవాడు ఒక్కడును లేడు, మేలు చేయవాడు ఒక్కడు లేడు. నెక్స్ట్ 4వ వచనం, యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మింగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా అని అడుగుతున్నాడు. దేవుడు ఏ పాపానైనా సహిస్తాడేమో కానీ ఒక పాపాన్ని మాత్రం సహించలేడు. ఏంటో తెలుసా? ఆయన గట్టిగా చెప్పేది ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని పొరుగు వారి కీడి చేస్తే ఆయన భరించలేడు. 2వ, నీ పొరుగు వాని భార్యను నువ్వు తీసుకోకూడదు, నీ పొరుగు వాని ఏది ఆశించకూడదు. మీరు గమనించండి, మీరు ఏదైనా చేస్తున్నప్పుడు పొరుగు వాని కీడు జరుగుతుందా? ఎందుకంటే బలవంతుడు చేయం మనం, మరి ఎవరికి చేస్తాం? బలహీనుడి మీద పడిపోతాం, వాడు ఆస్తులు దోచేసుకుంటాం, చివరికి వాడి సంపద దోచేసుకుంటాం, సరిహద్దులు దాటేస్తాం, చివరికి వాడింట్లో ఉన్న ప్రతి దాని మీద మన కన్ను పడిపోతుంది. చివరికి చెప్పాలంటే వాడు కట్టుకున్న భార్య,
వాడు కడుపును పుట్టిన పిల్లలైనా, ఎవడైతే బలహీనుడు ఉంటాడో వాడు మనల్ని ఏం చెయ్యలేడన్నప్పుడు ఆ బలహీనుడు కుటుంబం మీద నీ కన్ను పడితే ఆ బలహీనుడు పక్కన ఆయన ఉన్నాడన్న సంగతి మర్చిపోతున్నాం. అది యథేచ్ఛగా ఎవరైతే విచ్చలవిడిగా పొరుగువానికి హాని కలిగిస్తాడో ఆ పొరుగువారి గురించి చెప్తున్నాడు. అంటున్నాడు ఆయన, ఇదేంటి వీడికి బుద్ధి లేదు, వీడికి బుద్ధి లేదు అన్నట్టు. ఏమన్నాడు? యెహోవాకు ప్రార్థన చెయ్యక ఆహారం మింగేవు. మీరు గమనించండి, ఆహారం తినేటప్పుడు, తిండి తినేటప్పుడు 2 రకాల మనుషులు ఉంటారు. ఒకటి ప్రార్థన చేసుకుని తినేవాళ్ళు, రెండవది ప్రార్థన చేయకుండా తినేవాడు. ప్రార్థన చేయకుండా తినేవాడు ఎలా తింటాడు? ఎలా పడితే తింటాడు, ఏది పడితే తింటాడు. ప్రార్థన చేసేవాడు ఏది పడితే తినడం. ప్రార్థన చేసేవాడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని గీతలు ఉంటాయి, కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ దాటేవాడు. బ్రాందీ తాగేవాడు ప్రార్థన చేసుకుని తాగుతాడు. కొన్ని తాగేటప్పుడు ఎవడన్నా ప్రార్థన చేసుకుని తాగితే ఏం కాదనుకుంటాడు. తాగేవాడు ప్రార్థన చేయడు, చేసేవాడు దాన్ని తాగు. పాన్పర గుట్కా వేసేవాడు, గంజాయి పీల్చేవాడు ప్రార్థన చేసుకుని ఆమెను వేసుకుంటాడు. వేసుకోడు. ఎందుకు? ప్రార్థన చేసేవాడు వాడు జోలికి పోడు. అలాగే ప్రార్థన చేసేవాడు విగ్రహాలు కల్పించిన వాటిని తిండో. ప్రార్థన చేసేవాడు కొన్నిటి జోలికి పోవడం. మరి ప్రార్థన చేయని వాడు అన్ని తింటాడు. ఏ గుడి దగ్గర భోజనం పెట్టి పిలిచినా వెళ్తాడు, ఏదైనా తింటాడు, తాగుతాడు, తిరుగుతాడు, ఏదైనా యథేచ్ఛగా పిలుస్తాడు. ఎందుకంటే వాడు దేవుని నమ్మడు. కానీ ప్రార్థన చేసేవాడు అన్ని చూసుకుని తింటాడు, అన్ని చూసుకుని చాలా జాగ్రత్తగా చూసుకుని తింటాడు. ఎక్కడికి వెళ్ళాలో వాడు జాగ్రత్తగా చూసుకుని వెళ్తాడు. కానీ ఇక్కడ అందరూ మరలా మనుషులందరూ ఎలా ప్రవర్తిస్తున్నారు తెలుసా? పొరుగు వారి విషయంలో ప్రార్థన చేయకుండా తినేటట్టు ప్రవర్తిస్తున్నారు. ప్రార్థన చేయకుండా ఏంటి? మీరు గమనించండి, ప్రార్థన చేసేవాడైనా చెయ్యని వాడైనా మనుషులు తింటాడు. మనం కోడిని తింటాం. పూజారి గారు ఉన్నాడు, పూజారి గారు కోడి మాంసం పెట్టి తింటాడు. దాపనైనా తిండు, మటన్ పెట్టినా తిండు. ఎందుకు? ఆయనకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మనం మటన్ పెడితే తింటాం, చికెన్ పెడితే తింటాం, ఫిష్ పెట్టినా తింటాం. కానీ మనిషిని పెడితే తింటాం తినం. ఎందుకు? నువ్వు వెజిటేరియన్ అన్నా నాన్ వెజిటేరియన్ అన్నా మనిషి దగ్గరికి రామ్మా. కానీ ఇక్కడ ఎవరిని మింగేస్తున్నారు తెలుసా? ఎవరిని మింగేస్తున్నారు? మనిషినే మింగేస్తున్నారు. అందుకన్నాడు పాపము. ఏమన్నాడు? ఎందుకనగా యెహోవాకు ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు. ప్రార్థన చేయని వాడు ఎలాగైతే తింటాడో ప్రార్థన చేస్తున్నవాడు అలా తినేస్తున్నాడు. ఎవరిని తినేస్తున్నాడు? ప్రార్థన చెయ్యని వాడు కూడా మనుషుల జోలికి వచ్చి మనుషులు మింగడం. కానీ ఇక్కడ ప్రార్థన చేసేవాడే తన పొరుగు వారిని మింగేస్తున్నాడు. నా ప్రజలను మింగుచ్చు. అవునా కదా? మీరు గమనించండి, ఈ పదం మనందరికీ తెలిసిందే. ఓ భార్య చంటది భర్తని, ఎందుకు నన్ను చంపుకు తింటావు? ఈ పదం విన్నారా వినలేదా? వెంట అని ఉంటాం మనం. భర్త అంటాడు, ఎందుకు నన్ను తినేస్తున్నావు? నా బుర్ర ఎందుకు తినేస్తున్నావు? నన్ను ఎందుకు కాల్చుకు తింటావు? నన్ను ఎందుకు వేధించుకు తింటావు? ఈ పదాలు అంటాం కదా మనం. అంటే అర్థం ఏంటి తెలుసా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? తినేస్తున్నావు అన్నమాట. తినేయడం అంటే ఏదో కోసుకుని కాల్చుకుని వండుకు తినేస్తారని కాదు ఇక్కడ మీనింగ్. వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేశాడు. ఈ రోజు మీరు గమనించండి, ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తారు తెలుసా? తాగుబోతు భర్త అనుకోండి, వాడు తోలులు చేస్తాడు, వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు. అదే మంచోడు అనుకోండి భర్త, ఆడి దగ్గర ఎక్కడ లేని ఆశాలన్నీ వేస్తాడు. ఎందుకు? ఆయన ఏం చేయడు. ఆయన కాల్చుకు తినేసేవాళ్ళు ఉన్నారు, వేధించుకు తినేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు? ఆయన అమాయకత్వం, ఆయన మంచితనం నీకు తేరగా దొరికేసినమాట. అందుకే మింగేస్తున్నావు, అందుకే కాల్చి తినేస్తున్నావు నువ్వు. అందుకే నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు. ఒకవేళ నీకు సరైన వాడైతే నీ తోలులు చేస్తాడు, వాడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటావు. అదే మంచోడిని హింసించేస్తారండి, ఇంక్లూడింగ్ పురుషులైనంటే. ఆవిడ గయ్యాలనుకోండి, వీడు నోరు లేకదు, చాలా కాముగా ఉంటాడు వీడు. అదే మంచిదనుకోండి, వీడి వేషాలన్నీ ఆవిడ దగ్గర వేస్తాడు. వేషాలన్నీ విచిత్రమైన వేషాలు వేస్తాడు. ఎందుకంటే కాల్చుకు తినేస్తాడు, వేధించి తినేస్తాడు. ఈరోజు వేధించుకు తినేసే వాళ్ళు ఉన్నారు, భార్యను తినేసే భర్తలు ఉన్నారు, భర్తను తినేసే భార్యలు ఉన్నారు. ఒకవేళ
పిల్లలు మంచోళ్ళైతే వీళ్ళిద్దరు పిల్లల మీద పడి తినేసే తల్లిదండ్రులు ఉన్నారు. లేదా తల్లిదండ్రులు మంచోళ్ళైతే వాళ్ళని తినేసే పిల్లలు ఉన్నారు. ఒకవేళ వీళ్ళ కుటుంబం అంతా తేడా అనుకోండి, పక్క కుటుంబం మంచిదైతే వాళ్ళ మీద పడి తినేసేవాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్ మంచోడైతే వాడిని ఆలిపేస్తారు, పక్కింటి వాడు మంచోడైతే వాడిని వేధిస్తారు. మంచి వాడిని కాల్చుకు తినేసి వీళ్ళందరూ చెప్తున్నాడు, మాటల చేత కాల్చుకు తింటాం, మన శాస్త్రం చేత కాల్చుకు తింటాం. వీళ్ళందరూ చెప్తున్న మాట బుద్ధి లేదా మీకు? వాడు బలహీనుడనే కదా వాడి మీదకి వెళ్ళిపోతున్నావు, ఆ బలహీనుడు కనుక నేను ఉంటానన్న సంగతి నీకు తెలీదా అని అడుగుతున్నాడు. బుద్ధి లేదా మీకు? ఎలా ప్రవర్తిస్తున్నారా? నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తావు, బయటికి వెళ్ళి పనికిమాలిన మాటలు మాట్లాడతావు, పక్కోడి గురించి ఒక్క రోజు కూడా మంచిగా మాట్లాడో, నీ బతికేంటని అడుగుతున్నాడు. ఎందుకు వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు? ఈ రోజు మీరు గమనించండి, మంచి వాళ్ళ మీద నిందలు వేసి ఎంతమందిని చంపేసి ఉంటాం మనం? చంపేయట్లేదు. మంచి వాళ్ళ మీద, అమాయకుల మీద నిందలు వేసి చంపేసిన అనేక మంది దుష్టులు ఉన్నారు. లేనిపోని మాటలు. అందుకే మాట్లాడితే పక్కోడు గురించి పక్కోడు మంచి చేస్తే చెప్పుకోం, కానీ చిన్న పొరపాటు జరిగిన డప్పక్కర్లేదు మనకెవడు చాటింపేయడానికైనా డప్పు కావాలి, పైగా డబ్బులు కావాలి. వాడు ఓకరేయుడు, కానీ మనకి డప్పక్కర్లేదు. పక్కోడు గురించి చెడు చెప్పాలంటే ఊరే కాదు, అవసరమైతే దేశం మొత్తం కాల్చేస్తాం మనం. దేశాలు దాటి ప్రపంచాన్ని కాల్చేస్తాం మనం. కాల్చేస్తున్న వాళ్ళందరిని అడుగుతున్నాడు, నా ప్రజలను ఇలా చంపేస్తున్నావే, మీకు బుద్ధి లేదా? ఈరోజు ఇది ఎక్కువ ట్రోల్స్ ట్రోల్స్. మీరు గమనించండి, ట్రోలింగ్ గురై చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? మంచోళ్ళు చచ్చిపోయారండి, అమాయకులు చచ్చిపోయారండి. వీళ్ళలాంటి వాళ్ళకి చావరో, కానీ మంచోడు అవమానాన్ని భరించలేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే ఎవరో ఒక ఆవిడ ఇంటి పత్రాలు తీసుకుని, ఇదిగో నాకు ఈయన ప్రభుత్వంలో ఇల్లు వచ్చిందని సంతోషపడినందుకు ట్రోల్ చేసి చంపేశారు. చచ్చిపోయిందండి ఆవిడ ఆత్మహత్య చేసుకుని. చావు కాదని ఎవరో ఇలాంటి భయంకర్లు అందరూ చంపేశారు. అలా భయంకర్ ట్రోలింగ్. ఈ రోజు వ్యవస్థలో ఏం జరుగుతుంది తెలుసా? అమాయక ప్రజలను చంపేస్తున్నారు. వాళ్ళందరి వెనక ఒక ఆయన ఉన్నాడట. ఆయన అంటున్నాడు, ప్రార్థన చేయక ఆహారం మింగునట్లు నా ప్రజలను మింగుచు, పాపము చేయి వారందరికీ తెలివి లేదా? పాపము చేయి వారందరూ మిమ్మల్ని భయపెట్టే రోజు ఒకటి ఉందరా అంట. చేయండి మీ ఇష్టం, ఎంతకాలం చేస్తారో చేయండి. వీళ్ళందరూ ఒక రోజు భయపడతారట. మామూలు భయం కాదు, వాళ్ళు బహుగా భయపడతారు. ఆ భయం ఎలా ఉంటుందో ఒక రోజు చూపిస్తాడు. మీరు గమనించండి, మీరు ఎలా పడితే అలా బతకండి, ఒక రోజు భయం మీ ఇంటి తలుపు తడుతుంది. ఆ రోజు ఆ భయానికి మీ వెన్నులో వణుకొస్తుంది. ఎక్కడ బతకాలన్న భయం వేస్తుంది మీకు. ఒక రోజు భయం వస్తుంది, ఒక రోజు భయపడతాడు ఆయన. భయపెట్టట్లేదు, నన్ను వదిలేశాడు అనుకోకండి. ఒక రోజు భయపెడతాడు. ఆ రోజు భయం ఎలా ఉంటుందో తెలుసా? నీ చుట్టూ మనుషులున్న ఆ భయంతో గజగజ వణికిపోతుంటావు. అది ఎక్కడ పడతాడో తెలీదు. నీ బతుకుని తీసుకెళ్లి హాస్పిటల్లో పడేయచ్చు, నీ బతుకుని తీసుకెళ్లి ఎక్కడో ఎడారిలో పడేయచ్చు, నీ బతుకుని తీసుకెళ్లి ఎక్కడో అడవుల్లో పడేయచ్చు, నీ బతుకుని తీసుకెళ్లి ఏం చేస్తాడో తెలీదు. ఆ రోజు భయపడతాను. ఆ భయానికి నీ వెన్నులో వణుకు వస్తుందట. ఆ రోజు భయపడతాను. భయపడతారు మీరు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానం పక్షముగా ఉన్నాడు. మళ్ళా చెప్తున్నాను, దేవుని సన్నిధికి వెళుతున్న మనం దేవుని మర్చిపోకండి. ఈరోజు ఇంటి పక్క వాళ్ళ మీద ఎగిరిపోతాం, ఈరోజు ఇంట్లో ఉన్న వాళ్ళ మీద ఎగిరిపోతాం. కానీ ఎగురుతున్న మనం ఒకవేళ నీతిమంతుడైతే వాడు వెనక ఉంటాడు తెలుసా? దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్నాడన్న సంగతి మర్చిపోతాడు. దేవుడు నీతిమంతుల జోలికి రానివ్వకుండా ఆపడు. నేను రానిస్తాడు, నిన్ను ఎగరనిస్తాడు, నువ్వేం చేస్తావో చూస్తాడు, నువ్వు చేసినవన్నీ ఆయన రాసుకుంటాడు. ఒక రోజు టైం వచ్చినప్పుడు రిజల్ట్ మొత్తం నీకు ఇస్తాడు. అదిగా ఆయన అంటున్నాడు, నీతిమంతుల సంతానం పక్షముగా ఉన్నాడు. బాధపడేవారు ఆలోచన మీరు తృణీకరిస్తున్నారు. బాధపడేవాడు రోధిస్తున్నా ఏడుస్తున్నా నన్ను వదిలే అని కాపాడమని ప్రాధేయపడుతున్న వాడు ఆలోచన సైతం తిరస్కరిస్తారట. ఈరోజు ఏడుస్తున్న వాళ్ళని ఏడిపిస్తున్నాం. మనల్ని ఏడిపించే వాడిని ఏం చెయ్యం. మనల్ని ఎవరైతే ఏడిపిస్తాడో వాడి జోలికి కూడా పోం, కానీ మంచోడు మాత్రం ఏడిపిస్తాం. కానీ ఆయన అంటున్నాడు, మీరు బాధపడుతున్న ఆ ఏడుపును కూడా పట్టించుకోవట్లేదు కదా మీరు, ఆ కన్నీళ్ళను కూడా తీసి పడేస్తారు కదా మీరు. ఆ బాధపడేవారి ఆలోచన మీరు తృణీకరిస్తున్నారు.
అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. మీకు తెలియని సంగతి ఏంటంటే, మీరెంత తొక్కేసినా వాళ్ళు లేస్తూనే ఉంటారు. మీరెంత నాశనం చేసినా వాళ్ళకి ఆశ్రయం యెహోవా. మీరు ఎంతమందిని మీరు బాధపడుతున్నా ఆ బాధపడేవారి పక్కన ఆయన ఉండిపోతాడు. ఇశ్రాయేలును బాధ పెట్టింది ఫరో, కానీ ఇశ్రాయేల్ పక్కన ఉన్నది దేవుడు. ఏడ్చేవారి పక్కన ఆయన ఉంటాడు, ఏడుపులు ఆయన వింటాడు. పైగా వాళ్ళ మూలుగులు విన్నాడట, ప్రతి దాన్ని వింటాడు, వాళ్ళ మూలుగులు. ఇంకా చెప్పాలంటే, ఒకవేళ మనమే పైన బాసులుగా ఉండి మన కింద పనివారిని మనం హింసించామా, వాళ్ళు కష్టపడుతూ మూలుగుతారే, ఆ మూలుగులు దేవుడు వింటాడు. కొంతమంది ఉంటారు, వాళ్ళకున్న అధికారం బట్టి కింద వాళ్ళని నలిపేస్తారు, వాళ్ళకున్న అహంకారం బట్టి వాళ్ళ అహంకారం మొత్తం వాళ్ళ కింద వాళ్ళ మీద చూపిస్తారు. వాళ్ళ ఏడుపులు ఆయన వింటాడు, వాళ్ళకి ఆశ్రయమైన అయిపోతాడు. అందుకే ఆయన అంటున్నాడు, వారికి ఆశ్రయముగా ఆయన ఉన్నాడు అని అంటాడు. నెక్స్ట్, సియోన్లో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. సియోన్ నుండి ఇశ్రాయేలుకు రక్షణ. ఎక్కడి నుంచి వస్తుంది రక్షణ? సియోన్ అంటే భూమి మీద ఉన్నది కాదు, పరలోకములో ఒక సియోన్ ఉంది. ఆ సియోన్ ఇది ఏ రోజు ఎక్కడుందో తెలుసా? ఒకనాడు యెరూషలేము, సియోన్లో ఉంది యెరూషలేము. కానీ ఈరోజు సియోను సంఘం. రక్షణ ఎక్కడి నుంచి వెళ్ళాలి? సంఘములో నుంచి. మీరు గమనించండి, పేరు పెట్టారు, యేసుక్రీస్తు రక్షణ సువార్త సభ. మీరు గమనించండి, క్రైస్తవ సంఘాల ద్వారా ఈ రక్షణ సువార్త వినబడుతుంది. ఎందుకో తెలుసా? సియోన్లో ఉండి రక్షణ కలుగుతుంది. మీరు బాధపడే వారికి ఓదార్పుని చెప్పండి. ఏ రోజైనా మీరు గమనించండి, ఏ మైథాలజీలోనైనా సరే, ఏ మతంలో అయినా సరే మీరు గమనించండి, బాధపడేవారి ఇంటికి వెళ్ళి ఆదరించారు. ఒక క్రిస్టియానిటీ తప్ప, ఒక క్రైస్తవుడు తప్ప, ఒక సేవకుడు తప్ప. బేపనాయన దగ్గరికి వెళ్తే బేపనాయన పూజ చేసి పంపించేస్తాడు, పువ్వు ఇచ్చి, లేదు కొబ్బరికాయ ఇచ్చి. మనం పట్టుకెళ్ళిన కొబ్బరికాయ సగం ఇచ్చి పంపిస్తాడు. మన ఇంటికి వచ్చి పలకరిస్తాడు. మన ఇంట్లో చచ్చిపోయిన కౌరు పెడితే జనం చేయడానికి వస్తాడు. కానీ మీకు కష్టం వచ్చేది ఎవరు తెలుసా? మీరు సంఘములో ఉంటే సంఘ నాయకుడు వస్తాడు, సేవకుడు వచ్చి, ఏం జరిగిందమ్మా, నిన్ను పరామర్శిస్తాడు, నీ కష్టం తెలుసుకుంటాడు, నేను ఓదారుస్తాడు. ఒకవేళ నీకు ఎవరూ లేకపోతే ఒక ధైర్యమైన ఆశ్రయిస్తాడు. అమ్మా, నీకెందుకు కంగారు పడుతున్నావు? సంఘం ఉంది, మేమేం చేస్తాం, నీకోసం ప్రార్థన చేస్తాం. వాళ్ళు ముగ్గురు ఏర్పాటు చేశారట. ఇందాక సేవకులు అంటున్నారు, పాస్టర్ గారు, ఇందా వర్షం పడుతుంటే ప్రార్థన చేసింది ఎవరు అంటే పెట్టుకుంది వాళ్ళు కదా, వదిలేశారా? ప్రార్థన చేశారు. నీకు కష్టం వస్తే ప్రార్థన చేస్తారు, నీ ఇంట్లో మనశ్శాంతి లేకపోతే ప్రార్థన చేస్తారు, నువ్వు హాస్పిటల్లో ఉంటూ వస్తారు, నేను పలకరించడానికి వచ్చే ఏకైక మైథాలజీ అంటే తెలుసా? ఒక క్రిస్టియానిటీ మాత్రమే. క్రైస్తవ్యం గడపకి వెళ్తారు. ఇంకా చెప్పాలంటే, బాగున్నవాడి ఇంటికి వెళ్తారో లేదో తెలియదు, కానీ బాధల్లో ఉన్నవాడి ఇంటికి మాత్రం ఖచ్చితంగా వెళ్తారు. సంఘములో అదే రక్షణ వస్తుంది, అదే ఆదరణ వస్తుంది. అది మీరు గమనించండి, బయట వాడు చనిపోతే వాళ్ళ సంస్థలోంచి ఎవరు రారు. కానీ క్రైస్తవ్యంలో సంఘములో గనక ఆ ఇంట్లో ఒకరు చనిపోతే సంఘమంతా వచ్చి కూర్చుంటారు. ఎప్పటి వరకు తెలుసా? ఆ శవాన్ని పూడ్చిపెట్టేంత వరకు. కానీ బయటికి వెళ్ళి చూడండి, వాళ్ళ గుడికి మీరు వెళ్ళాలి, చివరికి కారణం మీరే చేసుకోవాలి. కానీ ఏ రోజు వస్తారంటే తర్వాత ఇప్పుడు వస్తారు, మీరు కౌరంపించే కార్యక్రమం. కానీ ఇక్కడ అది కాదు. అందుకే అంటున్నాడు, మీరు బాధల్లో ఉంటే ఆదరణ, మీరు శోధనలో ఉంటే ఆదరణ, మీరు సమస్యల్లో ఉంటే ఆదరణ. మీకు ఎక్కడి నుంచి రక్షణ కలుగుద్ది? మీకు ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది? సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ సియోనులోంచి. ఈరోజు దేవుడు అనుకున్నాడు, రక్షణ సంఘములోంచి. ఇంకా చెప్పాలంటే, మారణ వాళ్ళందరికీ కూడా సువార్త వెళ్ళాలి. దేనికో తెలుసా? రక్షణ సియోనులో నుండి కలుగుతుంది. రక్షణ సియోనులో నుండి కలుగుతుంది. రక్షణ కలగాలి. ఆ రక్షణ సంఘము నుండే వెళ్ళాలి. ఏ సంఘం నడకండి. ప్రభు తన రక్తము చేత కొనుక్కున్న సంఘం. మన సంఘాలకు ఎన్ని పేర్లైనా ఉండొచ్చు, కానీ ప్రతి సంఘములో ప్రభు చిత్తం నెరవేరాలి, ప్రభు ఇష్టం నెరవేరాలి. ఏంటా ఇష్టం?
ఇదిగో ఈ సంఘంలో నుంచి రక్షణ. అందుకే ఆదిమ సంఘం మీరు గమనించండి, ఏది తమదని వారు అనుకోలేదట. అక్కరగా ఉన్నవానికి తమ ఆస్తులు అమ్మేసి పనిచేశారట. ఈ రోజు మన ఆస్తులు అమ్మి పంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సంఘాలలో ప్రతి వారం వచ్చి వాళ్ళ గుప్పిళ్ళు విప్పి ఏమేస్తున్నారు, చాలా మంది కానుకలతో వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు, తోలు తీసేస్తారు. గుర్తుపెట్టుకోండి, సంఘాల్లో వచ్చిన కానుకలు దేనికో తెలుసా? సమస్యల్లో నా సంఘాన్ని ఆదరించడం. ఎందుకంటే విశేషముగా సంఘములో ఉన్నవారిని ఆదరించడం, సంఘములో ఉన్నవారిని ఆదరించడానికి. ఆ సంఘములు ఎవరైతే సభ్యులుగా ఉన్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఆ బలహీనుడు కష్టం వచ్చినప్పుడు ఈ సంఘములో వచ్చినటువంటి వీటి చేత రక్షణ వాళ్ళకి కల్పించాలి. ఇదిగో దేవుడు నీకు సంఘాన్ని ఇచ్చాడు, ఇదిగో దేవుడు నీతో ఉన్నాడు. ఎందుకంటే మీరు గమనించండి, దేవుడు తనంతట తాను ప్రత్యక్షం అవ్వాలనుకోలేదు. దేవుడు తనంత తానే వచ్చి మేలు చేయాలనుకోవట్లేదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? రక్షణ సంఘం నుంచే కావాలి, మేలు సంఘం చేయాలి. మీరు గమనించండి, మార్గంలో పౌలుకి దర్శనం అయిపోయినప్పుడు ఆ దర్శనానికి పౌలు గారు కళ్ళు పోయినాయి. కళ్ళు పోతే ఓపెన్ చేయాల్సింది ఎవరు చెప్పండి? కళ్ళు ఇవ్వాల్సింది ఎవరు వారు? దేవుడు వారు. కానీ దేవుడు డైరెక్ట్గా ఓపెన్ చేయాలా? మరి ఎవరు పంపించాడు? అననీయుని పంపించి ప్రార్థన చేయించి పౌలు గారు కళ్ళకు ఉన్నటువంటి రెప్పలు ఊడిపోయేటట్టు చేశాడు, పొరలు వెళ్ళిపోయేటట్టు చేశాడు. ఎందుకు చేశాడు? డైరెక్ట్గా ఆయన ఓపెన్ చేయొచ్చు కదా, చెయ్యడు ఆయన. ఏది జరిగినా దేని ద్వారా జరగాలి తెలుసా? సంఘము ద్వారా. అందుకే అంటాడు, ఆయన ఎందుకు కనబడకుండా ఉండిపోయాడంటే ఆయన కనబడాలనుకోలేదు, కానీ పొరుగువానికి పొరుగువాడే మేలు చేయాలి. నేను ప్రతిసారి వచ్చి మేలు చేస్తాను అంటలేదు. ఆయన ఏమన్నాడంటే పొరుగువానికి పొరుగువాడే మేలు చేయాలి. ఇదిగో సంఘములో ఉన్నవానికి సంఘమే మేలు చేయాలి, సంఘములో ఉన్నవానికి సంఘమే ఆదరణ ఇవ్వాలి. నేను కాదు, నేను సంఘము ద్వారా మిమ్మల్ని రక్షిస్తాను, నేను సంఘము ద్వారా ఆదరిస్తాను మిమ్మల్ని, నేను సంఘము ద్వారా మీకు ప్రత్యక్షం అవుతాను. ఆయన ప్రత్యక్షత సంఘము ద్వారా జరగాలి. అందుకే అన్నాడు, రక్షణ ఎక్కడి నుంచి వస్తుందట? సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు ఎక్కడి నుంచి? చెరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించినట్టు. మీరు గమనించండి, ఇందాక అధ్యక్షులు వారు మాట్లాడుతున్నారు, గురుమండల అధ్యక్షులు వారు, అలాగే బాబాయ్ మాణిక్యాలరావు గారు కూడా ప్రార్థన చేస్తూ ప్రార్థనలో అన్న మాటని జ్ఞాపకం చేశారు. ఏంటో తెలుసా? ఈ సభల ద్వారా అంటే ఏం కలగాలి? ఒక ఆత్మ రక్షించబడాలి. ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు రక్షణ పొందిన ఆత్మ ఎక్కడుంది? చెరలో ఉంది, అపవాది చెరలో ఉంది. ఆ అపవాది చెరలో ఉన్న ఆత్మ గనక సంఘంలోనికి వస్తే ఎవరు హర్షిస్తారు? యాకోబు ఎవరు? ఒకనాడు యాకోబు అంటే ఇశ్రాయేలు జనాంగం. ఒకప్పుడు యాకోబు అంటే ఒక మనిషి కాదు, యాకోబు అంటే ఇశ్రాయేలు జనాంగం మొత్తాన్ని. అందుకే ఇశ్రాయేల్ అన్నా మొత్తం ఆ సంఘం, సమాజం, ఇశ్రాయేల్ సమాజాన్ని ఇశ్రాయేల్ అంటాడు. అలాగే యాకోబు అన్న ఇశ్రాయేల్ మొత్తం జనాంగం, మొత్తం ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలందరిని ఉద్దేశించి. అలాగే ఇక్కడ యాకోబు ఎవరు తెలుసా? సంఘం మొత్తం ఏం చేయాలట? హర్షించాలట. దేన్ని బట్టి? ఒకరు చెరలో నుండి దేవునిలోనికి వస్తే. ఎందుకంటే చెరలో ఉన్న ఆత్మను రక్షిస్తే, చెరలో ఉన్న ఆత్మను బయటికి రప్పిస్తే యాకోబు హర్షిస్తాడట. మీరు గమనించండి, మన గ్రామంలో లేదా మన ప్రాంతంలో మన ఇంట్లో ఎవరైనా రక్షణ పొందితే ఏం చేయాలి? ఊరే హర్షించాలండి, ఊరే సంతోషించాలి. ఇంకా చెప్పాలి, నిజంగా పండగ చేసుకోవాల్సింది ఎప్పుడు తెలుసా? దేవుడైతే దేవదూతలతో ఆకాశమందు పరలోకమందు పండగ చేసుకుంటాడు. ఒక పాపి మార్పు పొందినప్పుడు పరలోకమందు ఏం కలుగుతుంది? మిక్కిలి సంతోషం. మనకు పెళ్ళిళ్ళకి వీటికి కాదు సంతోషం. నిజంగా ఒక పాపి మార్పు పొందితే ఆ రోజు మనందరం సంతోషించాలి. ఆ రోజు కొయ్యాలి కేక్, ఆ రోజు చేయాలి సెలబ్రేషన్. అంతేగాని మీ ఇంట్లో మీ అబ్బాయి పుట్టాడను అమ్మాయి పుట్టిందనుక సెలబ్రేషన్. నిజంగా కనుక ఒక వ్యక్తి మార్పు చెందితే ఆ రోజు నిజంగా సెలబ్రేషన్ చేయాలి. సంఘం సెలబ్రేషన్ చేయాలి. అందుకే అన్నాడు, యాకోబు ఏం చేస్తుంది? హర్షిస్తుంది. అందుకే ఈరోజు సంఘాలన్నీ కలిపి ఈ కార్యక్రమం ఎందుకు తెలుసా? ఒక్కడైనా చెరలో నుంచి బయటికి
వస్తాడేమో సంతోషముతో ఏర్పాటు చేసినటువంటి సభలు. ఒక్కరైనా మార్పు చెందితే సంతోషం. ఇంకోటి ఏంటో తెలుసా, బాప్తిజం తీసుకుని మారడమే కాదు, మనం కూడా ఏం చేయాలి చెప్పండి. ఒకవేళ ఎప్పటికీ మీ హృదయంలో దేవుడు లేడనుకుంటున్నారేమో, ఇంకా పాపంలో ఉంటారేమో, లేదా దేవుడు ఎక్కడ లేడు అక్కడెక్కడో ఉన్నాడు అనుకుంటున్నారేమో. మీకు తెలియని సంగతి ఏంటంటే దేవుడు ప్రతి చోట ఆవరించి ఉంటాడు. ఎందుకో తెలుసా, ఆకాశమైన సింహాసనం, ఆకాశం లేని చోటు ఎక్కడా లేదు కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆకాశం నుండి ఆయన మనల్ని చూస్తున్నాడు. తప్పు చేసే ప్రతిసారి ఈ మాట గుర్తుకు రావాలి మనకి. ఏ పాపం చేస్తున్న ఈ మాట గుర్తు రావాలి మనకి. ఎందుకంటే ఆయన ఎక్కడే ఉన్నాడు, నన్ను తేటగా చూస్తాం. మీరు గమనించండి, 10 మందిలో ఉన్నప్పుడు ఎంత పద్ధతిగా ఉంటామా, ఎవరైనా మనల్ని చూస్తున్నారన్నప్పుడు ఎంత పద్ధతిగా ఉంటాం, అధికారులు మనం చూస్తారంటే ఎంత నీట్గా ఉంటాం, మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. అలాంటి దేవాది దేవుడు చూస్తారట, ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే పాపము చేసే ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, మీరు కూడా ఇంకా చెరలో ఉన్నారు. బాప్టిజం తీసేసుకుని ఉండొచ్చు, సంఘానికి వస్తూ ఉండొచ్చు, బలలో చేయేస్తూ ఉండొచ్చు, కానీ ఇంకా పాపంలో ఉన్నట్టు నువ్వు చెరలో ఉన్నావు. నువ్వు రా బయటికి. అందుకే బాప్తిజం పొందిన వాడికి రక్షణ సువార్త, బాప్తిజం పొందిన వారికి రక్షణ సువార్త ఏంటంటే పాపమునకు దూరంగా మనందరం పారిపోవాలి. ఆ చెరలోంచి బయటకు వచ్చేయాలి. నిలబడ్డానికి ట్రై చేద్దాం, నిలబడలేకపోవచ్చు, పడిపోతుండొచ్చు. ఇంకా చెప్పాలంటే ధైర్యంగా సిగ్గు లేకుండా చెప్తున్నాను, ఎన్నోసార్లు నేనే పడిపోయిన మరలా దేవుడు నిలబెడుతూ వచ్చాడు. మరలా ఒకవేళ మారిన వాళ్ళు ఎవరైనా భయపడుతూ మారలేకపోతున్నారేమో, నేను నిలబడలేనని చెప్పి భయంతో పారిపోతున్నారేమో. వద్దు, దేవుడు నిలబడతాడు. నిక్కర్చగా వచ్చి నిలబడండి. దేవునిలోనికి మారు మనసు పొంది బాప్తిజం తీసుకోండి. ఒకవేళ మీరు పడిపోయినా, ఆయన అన్నాడు, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. ఎవరు లేపుతారు? ఆయన లేపుతాడు. ఆయన నీ అందరికి నువ్వు లెగలేవు. పడిపోతే ప్రార్థన చేయి, పడిపోతున్న భయం ఉంటే ప్రార్థన చేయి. ఆయన సన్నిధిలో ఏడు, ఖచ్చితంగా నేను లేపుతాడు. నిలబెడతాడు. నేను నిలబెట్టి నిన్ను వాడుకుంటాడు. ఈ రోజు ఈ సభలు ఏర్పాటు చేసిన కన్వీనర్లకు కూడా చెప్తున్నాను, ఒకవేళ ఇంకా మీరు మారు మనసు పొందకపోతే పొందండి, భయపడద్దు, నిలబడండి. దేవుడు ఇలాంటి కార్యక్రమాలు మీ చేత ఇంకా ఘనంగా జరిగిస్తాడు. వాళ్ళే కాదు, మనందరం కూడా ఎవరైనా సరే ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నిలబెడతాడు. దేవుడు నిలబెట్టి వాడుకుంటాడు. మనందరిని రక్షిస్తాడు. మనం రక్షించడం కోసం తన ప్రాణం పెట్టినవాడు. మనం రక్షించడం కోసం ప్రతిరోజు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. మనం రక్షించడం కోసం సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోనికి పంపించి ఆయన విజ్ఞాపన వింటున్నవాడు, ప్రార్థన నేర్పిస్తున్నవాడు, వాక్యం అర్థం చేస్తున్నవాడు, ఇలాంటి సభలు ఏర్పాటు చేస్తున్నవాడు, వాక్యం బోధిస్తున్నవాడు. ఎంత కష్టపడుతున్న దేవుడు ఎందుకో తెలుసా? నేను కాపాడాలి, నేను రక్షించాలి, నీ ఆత్మను రక్షించాలి. లేదు నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే గాడ్ బ్లెస్ యూ, బతుకు. కానీ ఒకటి ఏంటో తెలుసా? బతుకున్నంత కాలం నీకు ఇష్టం, బతుకున్నంత కాలం నీ ఇష్టం, నీ ఇచ్చలవిడిగా బతుకు. ఆయన ఏమండు, కానీ చచ్చిపోయిన మరుక్షణం ఆయన ముందు మనం నిలబడాలి. పనికి మాల సినిమాల్లో చూపించినట్టు నరకం అంటే ఏదో నరకంలో కామెడీ ఉంటుంది అనుకోకండి. ఈ సినిమా వాళ్ళు మనకు చూపించిందంటే తెలుసా? నరకంలో ఒక ఆయన ఉంటాడట, శిక్ష చేయడానికి చూస్తూ ఉంటే ఇక్కడి నుంచి ఎవడో ఒక దొంగ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి దేవుడితో గేమ్స్ ఆడుతుంటాడు వీడు. ఇలా చూపించి నరకంలో కూడా మన నాటలు సాగుతాయి అనుకోకండి. ప్రభువైన క్రీస్తు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఒక ధనవంతుడు ఉన్నాడట, వాడు ఇష్టానుసారంగా బతికాడట. చచ్చిన వెంటనే వాడు ఎక్కడ ఉన్నాడు? పాతాళములో రెస్ట్ తీసుకుంటానులా. వాడు ఎప్పుడైతే చచ్చిపోయాడో, పాతి పెట్టబడ్డాడో, అప్పుడు వాడు పాతాళములో బాధపడుచు అన్నాడు. చచ్చిన మరుక్షణం నీకు సినిమా కనపడుతుంది. నీ ఇష్టం. ఎన్ని మాటలు చెప్పినా, ఎంతమంది చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే ఎప్పుడు చస్తావో గ్యారంటీ లేదు. చచ్చిన మరుక్షణం నీకు కనపడుతుంది. నేను ప్రేమించిన దేవుడు, ఒక్కడు కూడా లేకపోయినా ఎప్పటికీ ఆగుతున్న దేవుడు, ఆలోచిస్తున్న దేవుడు, హర్షించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, నిన్ను ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు చేతులు చాపి పిలుస్తున్నాడు. ఇదిగో ఇదే రక్షణ దినం. నేడే అనుకూల సమయం. ఇదే అనుకూల సమయం. నేడే రక్షణ దినం. మీ అందరికీ వస్తున్నటువంటి అరుపు, మీ అందరికి వినబడుతున్నటువంటి పిలుపు, మీ అందరికీ ఆహ్వానం ఏంటంటే రండి, చనిపోక ముందే సిద్ధపడండి. చనిపోతే భయంకరమైన నరకం ఉంది. అది కంటున్నాడు,
నరకమును తప్పించుకోవడానికి బుద్ధి కలగాలి. నాడు శాస్త్రులు పరిచయులు బాప్తిసం తీసుకోవడానికి వస్తే బాప్తిసం ఇచ్చి యోహాను గారు అన్నాడు, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అంటే ఉగ్రతను తప్పించుకోవాలంటే ఏం రావాలి? బుద్ధి. ఏంటా బుద్ధి? నా దేవుడు ఉన్నాడు, అదే వివేకము కలిగి దేవుణ్ణి వెతకాలి. ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ప్రతి చోట ఉన్నాడు. నువ్వు వెళ్ళే ప్రతి చోట ఉన్నాడు. నువ్వు కూర్చున్న ప్రతి చోట ఉన్నాడు. ప్రతి చోట ఆయన ఉంటాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. బీ కేర్ఫుల్. చూడడమే కాదు, నీ అడుగులు లెక్కేస్తున్నాడట. నీ అడుగులు లెక్కేస్తాడు, నీ మాటలు లెక్కేస్తాడట, నీ తలంపులు లెక్కేస్తాడట. ప్రతిది కూడా ఆయన నోట్ చేసుకుంటున్నాడు. ఒక రోజు గ్రంథములు విప్పుతాడు, ప్రతి దానికి లెక్క అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క సువర్తమానం ఇదే. ఆయన ఎప్పటికీ చేతులు పిలిచి చాపి పిలుస్తున్నాడు, రండి నా దగ్గరికి రండి, రండి మారు మనసు పొందండి. మారు మనసు పొంది ఆయన అనుగ్రహించు మేలును పొందండి, ఆయన అనుగ్రహించు జీవమును పొందండి, ఆయన చేసిన వాగ్దానం పొందండి. ఆయన ఉండే నిత్య రాజ్యంలో మనందరం ఉందాం, కలుద్దాం. అందరికీ నా వందనాలు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన దయగలిగింది మీ పిల్లల ద్వారా ఏర్పరిచినటువంటి సార్ తండ్రి,